ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా లైనింగ్ అయితే మాత్రం నీట్గా వాష్ చేసుకొని లైట్గా ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. కాటన్ బ్లౌజ్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా కట్ చేయొచ్చు. యథావిధిగా ఎప్పుడులాగే బ్లౌజ్ పీస్ని డబుల్ ఫోల్డింగ్ మీద ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత ఈ చివర్లో హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నట్లయితే సమానంగా కట్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం తీసుకోవాలి. మీకు ఇలా 1 ఇంచు హ్యాండ్ వర్క్ కోసం ఇలా డైరెక్ట్గా వద్దు, పట్టీ జాయింట్ చేసే అలవాటు ఉంది మీకు అనుకుంటే ఈ 1 ఇంచు అవసరం లేదు, మీరు ఎక్స్ట్రా పట్టీ జాయింట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా హ్యాండ్ వర్క్ కూడా ఇందులోనే తీసుకున్నాను. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఈ కాజా పట్టీ ఉంటుంది కదా, దీన్ని ఇలా వదిలేయాలి. దాన్ని వదిలి ఇక్కడ నుంచి ఇలా 4 మడతలు పెట్టుకోవాలి నడుము లూజ్ తెలియడం కోసము. మీరు టేప్ ద్వారా కూడా చూసుకోవచ్చు, ఇలా కూడా చూసుకోవచ్చు. డాట్ కోసం 1 ఇంచు, ఖర్చుల కోసం 1.5 కానీ 2 ఇంచుల వరకు తీసుకోవచ్చు. తర్వాత బ్లౌజ్ని చక్కగా రైట్ సైడ్ అంటే మనకి కనిపించేటట్టు నీట్గా మడత పెట్టుకోవాలి. ఈ భుజం కుట్లు ఉంటాయి కదా, ఈ భుజం కుట్లు 2 ఒకే దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర కూడా కరెక్ట్గా పట్టుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి కరెక్ట్గా చూసుకోవాలి. పొడవ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, ఖర్చులతో కలిపే మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ కూడా మీరు ఈ ఖర్చు వదిలి మెడ దగ్గర ఒక మార్కు, 1/2 ఇంచు ఖర్చు కోసము. ఇప్పుడు టేప్ పట్టుకొని బ్యాక్ పార్ట్ పొడవ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 14.5 వచ్చింది. ఇదే 14.5 చివరిలో మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ లూజ్ తెలియడం కోసము బ్లౌజ్ని చక్కగా ఇలా రిటర్న్ చేసుకోవాలి. చేసుకొని ఈ మధ్యలో కరెక్ట్గా టేప్ పట్టుకొని చూసుకోవాలి. 4.5 ఇంచులు వచ్చింది. ఇదే 4.5 ఇంచులు ఈ చివర మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం మార్క్ చేసుకున్న 2 భాగాలు కరెక్ట్గా మడత పెట్టుకొని ఒకే దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి. చూసుకొని చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ నుంచి వేస్ట్ లూజ్ వరకు మార్కులు చేసుకున్నాం కదా, కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం కూడా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చంకదింపు కోసం 5.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. సేమ్ అలానే చివరిలో కూడా మార్క్ చేసుకోవాలి. ఒకవేళ షోల్డర్ ఎక్కువగా ఉంది అనుకుంటే 6 ఇంచుల వరకు తీసుకోవచ్చు. నడుము లూజు 34 ఇలా ఉన్నట్లయితే ఈ చంకదింపు 6 ఇంచులు కూడా తీసుకోవచ్చు. తర్వాత స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లోని ఒక డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని మరలా చంకదింపు దగ్గరికి మళ్ళీ టేపుని పెట్టుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చక్కగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. భుజం కుట్టు ఉంటుంది కదా, ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇలా టేపుని కరెక్ట్గా పట్టుకొని చూసుకోవాలి. 8 ఇంచులు వచ్చింది. ఇదే 8 ఇంచులు ఇక్కడ కూడా రావాలి. ఖర్చు కోసం వదిలి అక్కడి నుంచి టేప్ని ఇలా పట్టుకొని కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మెడ వెడల్పు కోసం 2.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఈ డౌన్లోని 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లోని మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండే ఇస్తున్నాను, కొంచెం ఇలా 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు. ఇలా చేసుకున్న తర్వాత టేపుని మరలా వేస్ట్ లూజ్ దగ్గర పెట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో ఒక మార్క్ చేసుకొని బ్యాక్ పార్ట్ డాట్ పొడవు 4 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ 1 ఇంచు డాట్ కోసం తీసుకున్నాం కదా, అది 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని చక్కగా డ్రా చేసుకోవాలి.
డాట్ వేసేటప్పుడు ఫ్రంట్ డాట్ అయినా బ్యాక్ పార్ట్ డాట్ అయినా సరే కరెక్ట్గా భుజం మధ్యలోకి వచ్చేటట్టే డ్రా చేసుకోవాలి. అప్పుడే మనం కుట్టిన తర్వాత ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ వదిలి చంక నుంచి వేస్ట్ లూజ్ వరకు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర వేస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా ఇవ్వడం వల్ల మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. తర్వాత ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి హ్యాండ్స్ కట్ చేయడం కోసము. 10.5 ఇంచీలు వచ్చింది. దీనికి 1 ఇంచ్ తగ్గించుకొని 9.5 ఇంచీలు వచ్చేటట్టు ఫ్యాబ్రిక్ని మనం 4 మడతల మీద ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ వెడల్పు కరెక్ట్గా చూసుకోవాలి. చిన్నగా జాయింట్లు అయితే పడతాయి. ఈ పై 2 పొరలు మన సైడ్ అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మీరు 4 పొరలు ఒకేలాగా పెట్టి కట్ చేసినట్లయితే 4 పొరలకి జాయింట్లు పడతాయి. ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత చివర్లు హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ డ్రా చేసుకోవాలి. మీకు పైపింగ్ కోసమైనా బార్డర్ కోసమైనా 1/2 ఇంచ్ సరిపోతుంది. ఎక్స్ట్రా హ్యాండ్ వర్క్ కోసం కావాలి అనుకుంటే మరొక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే 1/2 ఇంచ్ సరిపోతుంది. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని కాజా పట్టు సైడు హ్యాండ్ని ఇలా ఫస్ట్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచీలు ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్ భుజం కుట్టు ఉంటుంది కదా, భుజం కుట్టు దగ్గర ఒక మార్కు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసము మార్క్ చేసుకున్న తర్వాత టేప్ పట్టుకొని మొత్తం ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చూసుకోవాలి. 8.5 ఇంచీలు వచ్చింది. ఇదే 8.5 ఇంచీలు ఈ చివర్లో కూడా చక్కగా మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నడుము లూజులో 4వ భాగం బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత అయితే వస్తుందో అక్కడికి ఇలా టేప్ని క్రాస్గా పెట్టుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. 8 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత చంక దింపు కోసం 30 ఇంచుల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 3.5కి మార్క్ చేసుకోవాలి. తక్కువగా ఉన్నట్లయితే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసము చేసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ వరకు చక్కగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత 1.5కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ చిన్నగా 1/2 ఇంచు డౌన్లో మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ ఇచ్చుకుంటే హ్యాండ్ రౌండ్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం డ్రా చేసాం కదా, ఇది ఫోల్డింగ్ చేసుకొని చక్కగా ఈ హ్యాండ్ చంక రౌండ్ ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ కరెక్ట్గా సరిపోయేలేవో చూసుకోవాలి. లాగడం అది చేయకూడదు. లాగినట్లయితే ఎక్కువగా వచ్చేస్తుంది. నార్మల్గా పట్టుకొని మాత్రమే చూడాలి. ఎందుకంటే చంక రౌండ్ క్రాస్గా ఉంటుంది కదా, ఎక్కువగా వచ్చేస్తుంది. మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇవి కుట్టేటప్పుడు మనకి ఈజీగా అర్థం అవడం కోసం నెక్స్ట్ ఈ టక్స్ కరెక్ట్గా భుజం పైన పెట్టి కుట్టుకుంటే హ్యాండ్స్ లూజ్గా రాకుండా కరెక్ట్గా ఉంటాయి. తర్వాత చిన్న బ్లౌజ్కి అయితే ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి. పెద్ద సైజు బ్లౌజ్ అయినట్లయితే 3/4 ఇంచ్ వరకు లోతు తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. నేనైతే కుట్టేటప్పుడే మడిచేస్తాను. మీరు ఈ లోతు మాత్రం ఫ్రంట్ 2 పార్ట్లకి కరెక్ట్గా తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ కట్ చేయడం కోసం ఓపెన్స్ 2 మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉంటాయి. ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని మీకు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. మాకు సాదా బ్లౌజ్ వద్దు క్రాస్ కటింగే కావాలి అనుకుంటే ఇదే బ్యాక్ పార్ట్ని క్రాస్గా ఎట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉంటుందో దాని ప్రకారంగా ఫస్ట్ కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసం ఖర్చు పడుతుంది కదా, ఫస్ట్ బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఒక డ్రా చేయండి. తర్వాత పట్టి జాయింట్ చేయడం కోసం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ భుజం కుట్ల దగ్గర కూడా చక్కగా ఇలా మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ చుట్టూ కూడా డ్రా చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తర్వాత మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు షోల్డర్ మెజర్మెంట్ 5.5 ఇంచులకు మార్క్ చేసాము. ఇక్కడ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. చంకదింపు కోసం 5.5కి మార్క్ చేసాము. ఇక్కడ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కోసం 1.5 ఇంచుకి మార్క్ చేసాము. 1/2 ఇంచు తగ్గించుకొని ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. చేసుకొని మరలా చంకదింపు దగ్గరికి టేప్ని పెట్టుకొని ఈ మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజు ఊక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ డ్రా చేసుకోండి. ఇలా ఖర్చు కోసం డ్రా చేసుకున్న తర్వాత ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి ఫస్ట్ మనం ఇలా ఫ్రంట్ దగ్గర పెట్టుకోవాలి. నెక్ దగ్గర ఇక్కడ ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము, అలానే ఇక్కడ మనకి 5 ఊక్స్లు ఉంటాయి మ్యాక్సిమము. ఈ 4వ ఊక్స్ దగ్గరకు ఒక మార్కు, అలానే భుజం దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని పట్టుకొని ఫ్రంట్ డాట్ దగ్గర కూడా కరెక్ట్గా పట్టుకొని ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి లాగకుండా కరెక్ట్గా ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ చంక దగ్గర కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలి చంక కుట్టు ఉంటుందా సేప్ బెల్ట్ దగ్గర వరకు మనం చక్కగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసుకున్న విధంగా కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మొత్తం ఎంత వచ్చిందో చూసుకోవాలి. పొడవు 6.5 ఇంచులు వచ్చింది. మనం బ్యాక్ పార్ట్కి ఎంత 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసాము. ఇక్కడ 2.5 తీసుకున్నాము. ఎందుకంటే కస్టమరు డీప్ బ్రాడ్ అంత ఎక్కువగా వేసుకోరు కనుక మనం అలా డ్రా చేసుకోం. ప్రతి బ్లౌజ్కి ఇలానే డ్రా చేయాలని ఏమీ ఉండదు, కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ బాక్స్లో మీకు నచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ వేస్తున్నాను. తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కు, మరలా మెయిన్ డాట్ వెడల్పు కోసం కూడా 2.5 ఇంచులకే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే చెస్ట్ తక్కువగా ఉంటుంది కనుక చెస్ట్ని బట్టి డాట్ వెడల్పు అయితే తీసుకోవాలి. బ్లౌజ్ని బట్టి ఈ వెడల్పుని తీసుకోవాలి, సైజుని బట్టి. ఇలా చేసుకున్న తర్వాత నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వచ్చిందో ఇక్కడ కూడా కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేసి జాయింట్ చేసి కుడతాం కదా, ఆ ఖర్చు కోసం 1/2 ఇంచు వదిలి ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని చూసుకోవాలి. 2.5 వచ్చింది. తర్వాత ఇది మనం డాట్ కుట్టేస్తాం కదా, ఇది మనం యాడ్ చేయకూడదు. మరలా ఈ 2.5ని ఇక్కడ పెట్టుకొని కరెక్ట్గా చూసుకోవాలి. 8 ఇంచుల దగ్గరకు ఒక మార్కు ఖర్చు కోసము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చక్కగా డ్రా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసిన తర్వాత గ్యాప్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసామో అలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చెస్ట్ నుంచి వేస్ట్ దగ్గరికి టక్స్ ఇచ్చుకోవాలి. తర్వాత మెడ దగ్గర భుజాలు జారకుండా ఉండడం కోసము ఒక 1/2 ఇంచు లోపల క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. మనము డాట్ వెడల్పు ఇచ్చాం కదా, ఇక్కడ కూడా కరెక్ట్గా మీరు టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మెయిన్ డాట్ వెడల్పు నేను 3.35 ఇంచులకు పెడుతున్నాను. చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే పూర్తిగా 4 ఇంచులకు పెట్టుకోవచ్చు. పొడవు వచ్చేసరికి 2.5 ఇంచులు. ఇక్కడ 1/2 ఇంచు ఖర్చుకు వదిలి అక్కడ నుంచి టేప్ని పెట్టి మరలా సగానికి ఫోల్డింగ్ చేసుకుని మిడిల్లో ఒక మార్క్ చేసుకుని ఇక్కడ కూడా 2.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ పాయింట్ దగ్గర 2 ఇంచులకు మార్క్ చేసుకొని ఇక్కడ పావు తక్కువ 4 ఇంచులకు మార్క్ చేస్తే సరిపోతుంది. చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే ఫుల్గా 4 ఇంచులు పెట్టుకోండి. తర్వాత మీకు ఇలా అంచనా కొలది తెలియలేని ఎడల ఆది బ్లౌజ్లో నుంచి ఊక్స్ పట్టి సైడ్ ఫ్రంట్ డాట్ని మెజర్మెంట్ చూసుకోవాలి. ఈ మెయిన్ డాట్ వెడల్పులు అవి చూసుకొని పొడవు ఇలా టేప్ని పెట్టుకొని కొలుచుకుంటే సరిపోతుంది. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే పెట్టగలరు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డాట్స్ ఎలా పెట్టుకోవాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు.
ఇక్కడ చూసారా, మీకు అంచనా కొలది చూసినట్లయితే 3.5 ఇంచీలు వచ్చింది. నేను 3.25 ఇంచీలు పెట్టాను, ఎందుకంటే ఒక 1/4 ఇంచు ఇక్కడ ఖర్చులో పోతుంది కదా, కుట్టేస్తాము అందుకు గాను. అలా మనము చూసుకోవాలి. ఈ డాట్లు ఎక్స్పీరియన్స్ లేని ఎడలు ఇలా ఆది బ్లౌజ్లో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసామో కరెక్ట్గా స్కేల్ పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలి. డాట్స్ అయితే ఎప్పుడు నడుము లూజ్ ఆధారంగా మనము డ్రా చేయకూడదు. చెస్ట్ని గమనించుకొని మాత్రమే డ్రా చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందిలో నడుము లూజ్ ఎక్కువగా ఉంటుంది, చెస్ట్ తక్కువగా ఉంటుంది. మరికొంతమందిలో నడుము చిన్నగా ఉన్న చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకున్నామో చూసారు కదా. సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. సేఫ్ బెల్ట్ కోసం ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. హుక్స్ పట్టి, కాజా పట్టి ఫోల్డింగ్ చేయడం కోసము ఇలా ఒక మార్క్ చేసుకొని అంచనా కొలిది 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. అలానే ఇక్కడ కూడా సేమ్ అలానే ఒక 1/2 ఇంచు మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్లు పెట్టి లేయర్ల కింద కుడతాం కదా, దానికోసం 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టి సైడ్ సేఫ్ బెల్ట్ ఉంటుంది కదా, ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము, అలానే ఈ చివరిలోని కూడా ఈ ఖర్చు వదిలి ఇక్కడికి ఒక మార్కు 1/2 ఇంచు ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి. చేసుకొని టేప్ పట్టుకొని మొత్తము స్టార్టింగ్లో ఎండింగ్లో పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఖర్చులతో కలిపి 3.5 ఇంచీలు వచ్చింది. చక్కగా మనము డ్రా చేసుకోవాలి. అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా మనము షేప్ ఇచ్చి కట్ చేసి కుట్టేస్తాము, కానీ నేనైతే అలా చేయను. కుట్టిన తర్వాతే కట్ చేస్తాను. చాలామందికి ముందుగానే కట్ చేసి కుడతారు. మెయిన్ డాట్ వెడల్పుకి ఎంతకైతే మార్క్ చేసుకుంటామో అక్కడికే మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు ఇలా డౌన్లో మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి 8 ఇంచీల దగ్గరకు ఒక మార్కు, అంటే నడుము లూజులో 4వ భాగం దగ్గరకు ఒక మార్కు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచీల దగ్గరకు కానీ ఒక మార్కు చేసుకొని డ్రా చేసుకోవాలి. ఖర్చులు మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. ఈ 1/2 ఇంచు మనం డౌన్లోకి మార్క్ చేసాం కదా, ఇక్కడికి ఇలా డ్రా చేసుకుంటే షేప్ వచ్చేస్తుంది. నేనైతే కుట్టిన తర్వాత కట్ చేస్తాను, మీకు అర్థం అవడం కోసము ఇలా చూపించాను. ఇలా డ్రా చేశాను. లాస్ట్లోని బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా నెక్ని ఎండింగ్లోనే చేసుకోవాలి, స్టార్టింగ్లో చేయకూడదు. ఈ వీడియోలో వచ్చేసరికి ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ని ఎలానో చూశారు కదా. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి అస్సాం ఛానల్ని.